వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇంకా కొంతమందికి ఇక్కడ ప్రజావానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు మీది? మాది గరడపల్లి మండలం, సూర్యాపేట జిల్లా. మాది కలమల చెరువు. మాది ఊరు. నాది 2 ఎకరాల భూమి 4 వ్యక్తులు కలిసి కబ్జా చేశారు వాళ్ళు నా భూమిని. చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నేను. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ వాళ్ళు సహకరించి నాకు ఎంక్వైరీ చేసి కోర్టుకు పంపించారు. నన్ను కోర్టుకు తెలుసుకోరు బాబు, కోర్టులో పోయి తెలుసుకోరని పంపించారు. పంపించినాక పోలీసుల ద్వారా కూడా నేను సహకరించాను. సహకరించినాక నా కోర్టుకు వేసినాక ఈసీ ఈపీ అన్నీ పొందిన. నేను పొందిన 5-10 సంవత్సరాల నుంచి పొందినాక 5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఆర్డర్ ఇచ్చింది నాకు చేయమని. ఇచ్చినాక అదే ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాక అప్పుడు కరోనా వచ్చింది, చేయలేకపోయారు. అది మళ్ళీ ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నేను ఎస్ఐ గారికి వెళ్ళా. ఎస్ఐ గారికి వెళ్ళినాక మళ్ళీ వచ్చింది నా దగ్గరికి. అరే బాబు, మళ్ళీ నువ్వు ప్రొటెక్షన్ ఆర్డర్ పెట్టుకున్నారా, నేను మళ్ళీ పోదాం దారా అని ఎంఆర్ఓ కాడికి తీసుకుపోయిండు. ఎంఆర్ఓ గారు వాళ్ళు కేసు చేసి ఎంఆర్ఓ కాడికి తీసుకుపోయినాక అయితే ఎంఆర్ఓ గారు ఇది నేను చేయను, ఇది చేయకూడదు, నేను సంతకం పెట్టను, మరి ఏం చేసుకోమని చెప్పింది వాళ్ళని. అన్నాక ఏంది మేడం ఎట్లా మాట్లాడతారు, ఏంది మేడం, పాపం వాళ్ళది భూమి, కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాడు, నేను ల్యాండ్ కాడిపోయినా, నేను పరిశీలించిన, నేను ఊళ్ళో కూడా ఎంక్వైరీ తెలుసుకున్నా అని చెప్పాడు ఎస్ఐ గారు. చెప్పినా కానీ ఎస్ఐని కూడా తప్పుదారి పట్టించింది. ఎస్ఐని కూడా తప్పుదారి పట్టించి 3 నెలలు ఇప్పటికే 6 నెలల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అది గవర్నమెంట్ ల్యాండ్ అంటుంది. అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఎంఆర్ఓ. ఆ ఎంఆర్ఓ గవర్నమెంట్ ల్యాండ్ అంటానికి ఆడితే అసలు గవర్నమెంట్ అసలైన భూమి గవర్నమెంట్ బతుకమని ఇచ్చింది, ప్రభుత్వ భూమి. అది ఇందిరమ్మ భూమి. నాకు ఇందిరమ్మ మా నాన్న 30 సంవత్సరాల క్రితం నాకు పట్టాకు పాతాలు చూపించినాక ఆ పట్టా తెలంగాణ పాస్బుక్లు వచ్చినాయి. నాకు 5 లక్షల లోన్ కూడా తెచ్చుకున్నా. నాకు 5 లక్షల లోన్ తెచ్చుకున్నా. నాకు రుణమాఫీలు అవుతున్నాయి. 10 సంవత్సరాల నుంచి ఇదే డబ్బులు వస్తున్నాయి నాకు. ఇవాళ ఈ కొత్త ఎంఆర్ఓ వచ్చి బండల కవిత అది గవర్నమెంట్ ల్యాండ్, మీ నీయకూడదు, మీ చేయకూడదు అంటే అక్క ఆడితే అసలుకి ఫోన్ నెంబర్ ఉందా? ఏమన్నా ఫోన్ నెంబర్ ఉందా? ఫోన్ నెంబర్ ఉంది, మావన్ దగ్గర ఉంది ఫోన్ నెంబరు. అయితే ఆమెను మాత్రం చాలా ఖండించాలి. ఇప్పుడు సార్ కూడా అడిగిండు, సార్ ఏమన్నాడు, ఏందమ్మా ఈ పరిస్థితి అంటే ఆ సారు కూడా అసలు కలెక్టర్ కూడా ఇది కాదమ్మా తప్పు నువ్వు మాట్లాడేది, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయినా కానీ ప్రభుత్వంలోకి ఇవ్వని చెప్పినాము, బతకమని ఇచ్చినాము, కానీ నువ్వు ఇది తప్పే మాట్లాడొద్దు అని కూడా చెప్పిండు. కలెక్టర్ సార్ కూడా తప్పు మాట్లాడినవి ఏందమ్మా, తప్పు మాట్లాడొద్దు, నువ్వు చాలా ఇది ఇష్యూ చేయొద్ది, నువ్వు చేయొద్దని కూడా చెప్పిండు కలెక్టర్ గారు. తేజనంద సార్లను కూడా లెక్క చేయట్లేదు ఆమె, అది గవర్నమెంట్ అని. ఆమె వాళ్ళ దగ్గర నా దగ్గర వ్యక్తి వాళ్ళ దగ్గర 2 లక్షలు తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెడుతుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది. భూమి మీద పోనీకుంటా పాలూళ్ళ దగ్గర కాదు, వేరే వాళ్ళు 4 పోలీస్ ప్రొటెక్షన్ కూడా వచ్చింది. కేసు అయింది కూడా పట్టించుకోవట్లే. వాళ్ళ బెజ్జం పిచ్చే దాసు, కృష్ణ, రాముడు, జనార్దన్, చంద్రమ్మ, ఈ 4 ఎత్తులు కూడా గొడ్డళ్ళు కత్తులు తీసుకొని నా మీద ఎగబడుతారు వాళ్ళు. రెయ్యం వాళ్ళు నా పొలం కన్నా కావిలు కాస్తారు వాళ్ళు. ఎస్ఐ సార్ కూడా చూసిండు, ట్రాక్టర్లు కూడా తీసుకొచ్చి అలా పెట్టుకుని ట్రాక్టర్లు కూడా కేసు పెడితే మళ్ళీ తెల్లటాలు గిడిపించింది ఎంఆర్ఓని కఠిన చర్య తీసుకొని ఆమె సస్పెండ్ చేయబట్టి మాకు చాలా న్యాయం అవుతుందండి. మాకు భూమి మీద ఎంఆర్ఓ మేడం ఉంది. ఎస్ఐ కూడా పోయి బాండ్ ఓవర్ చేసిండు. కేసు ఈ పేపర్ మీద బాండ్ ఓవర్ చేసిండు. బాండ్ ఓవర్ చేసినా కానీ పట్టించుకుంటలేదు అసలుకి. నాకు తెలియదు, పోలీసు వాళ్ళకి అడిగిపో, నాకు పెట్టేది పోలీసు వాళ్ళు అంటే పోలీసు వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తుంది, మళ్ళీ మీరు చేయకాకండి అని. ఇది న్యాయం ఆడిది. అసలు ఆమె సస్పెండ్ చేస్తారా చేయరా ముందు మెయిన్ అది. వాళ్ళ దగ్గర 2 లక్షలు నన్ను కూడా డబ్బులు అడిగితే నేనాడు తెచ్చినాను 2 లక్షలు. వాళ్ళకి 2 లక్షలు తీసుకుంది, నా దగ్గర 2 లక్షలు అడుగుతుంది. మరి నేనాడు తెచ్చిన డబ్బులు ఆమెకి, ఆమెకి అర్జెంటుగా సస్పెండ్ చేయాలి. గరడపల్లి మండలం నుంచి సస్పెండ్ చేయాలని కలెక్టర్ గారు కూడా లెక్క చెప్పొద్దు. ఇంకా ఆమె ఎందుకు, ఇంకా భూభారతిలో కూడా నిన్న వచ్చి చెప్పిండు అర్జెంటుగా ఈ పెద్దమ్మకి బాబుకి న్యాయం చేయమని చెప్పిండు. కలెక్టర్ సార్ కూడా న్యాయం చేయమని చెప్తే కలెక్టర్ సార్ కూడా పట్టించుకుంటలేదు. నిన్న కూడా ఎంఆర్ ఆఫీస్కి పోయినా, మేడం గారు కలెక్టర్ గారు కూడా చేయమన్నాడు. ఏంది మేడం ఇదేం మేడం అంటే మీరు గవర్నమెంట్ ల్యాండ్ మీరు చేయకూడదు, డీఓకి పెట్టినది. డీఓకి ఎందుకు పెట్టినావు అసలుకి? బండల కవిత. నా పేరు పొన్నా సైదులు, పొన్నా వీరమ్మ. నమస్కారం, నేను రిపోర్టర్ అరుణ్ మాట్లాడుతున్నాను మేడం, హైదరాబాద్ నుంచి. మేడం, ఇది సైదులు భూమి ఏంటి మేడం? ఇక్కడ ప్రజావాన్ దగ్గరికి వచ్చిండు, మా దగ్గరికి వచ్చి ఇక్కడ అర్జీ అర్పించుకొని మాతో మీడియాతో మాట్లాడుతుండు. మీ నంబర్ ఇచ్చాడు, మీ మీద ఆరోపణలు చేస్తున్నాడు. ఏంది మేడం ఇది ఇందిరమ్మ భూమి మాకు ఎంఆర్ఓని అడ్డుపడుతుంది అంటున్నాడు, ఇది వాస్తవమేనా? సార్, అది అసైన్ ల్యాండ్. అసలైన ల్యాండ్ అని నువ్వు చెప్పేది మేడం. ఇప్పుడు ఏమన్నా నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ అని మాట్లాడినావు.
నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు చేయకూడదు. అసలైన ల్యాండ్ నువ్వు ఇప్పుడు సార్ చెప్పినాక నువ్వు అసలైన ల్యాండ్ అంటున్నావు. నువ్వు ప్రభుత్వ భూమి నువ్వు అంటున్నావా? గవర్నమెంట్ ల్యాండ్ పోలీస్ ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా నేను గవర్నమెంట్ ల్యాండ్ అని నువ్వు అన్నావు. కద్దు పెట్టేసింది. దొంగది సార్. నేను సార్ కూడా ఇక్కడ ఫోన్లో కూడా నేను చూపిస్తా. ఈ ఫోన్లో కూడా సార్ కలెక్టర్ సార్ కూడా చూపించండి. ఈ ఫోన్లో కూడా చూపిస్తాను నేను. ఇమీడియట్గా చేయమని చెప్పిండు సార్ కూడా. చేసిందా? చేయట్లే. 4 సార్లు పోయా కలెక్టర్ కాడికి, 5 సార్లు పోయా, మేడం చేయట్లే. మేడం 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 చెప్పండి మేడం. గవర్నమెంట్ ల్యాండ్ అవని చెప్పేది ఏంది? హలో, మీరు అక్కడ మాట్లాడి అయిపోయిన తర్వాత నా వివరణ అడగండి. అయిపోయింది మేడం, అందుకే అడుగుతున్నాము. ఇక్కడ మీ ఆయన మాట్లాడుతున్నాడు, మీరే అడ్డుపడుతున్నారు. ఇక్కడ ఎంఆర్ఓ గారు వచ్చారు. వివరణ ఒకసారి వినండి. నేను చెప్పే వివరణ ఒకసారి వినండి. చెప్పండి. అది లాంగ్ బ్యాక్ ఎప్పుడో గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళకు అసైన్మెంట్ ఇచ్చి ఉన్నారు. వాళ్ళ దగ్గర పాత పాస్బుక్లు ఉన్నాయి. అవును. అయితే ఫీల్డ్ మీదకి మనము ఆర్ఐ అండ్ విఆర్ఓ మన సర్వేయర్ వాళ్ళు ఫీల్డ్ మీదకి వెళ్ళినారు. ఫీల్డ్ మీదకి వెళ్ళిన తర్వాత పొజిషన్ లో బెజ్జం పిచ్చయ్య అనే అతను ఉన్నాడు. వీళ్ళు ఆ చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తే లాస్ట్ 30 years నుంచి ఆయనే కల్టివేషన్ చేస్తున్నారని చెప్పారు. తర్వాత వీళ్ళ దగ్గర ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. అంటే వీళ్ళు ఫీల్డ్ మీద లేరు కాబట్టి కోర్టుకు వెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. మేడం ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నప్పుడు గత 18 నెలల కింద ఇక్కడ ప్రభుత్వం ఫామ్ అయినప్పుడు పాస్బుక్ ఇక్కడ ఉంది. వాళ్ళు పాస్బుక్ గీడ చూపెడుతున్నారు. సో ఇప్పుడు మీకు తెలుసు కదా మేడం, కొంతమంది లీజుకి గీడ భూమి ఇచ్చేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటది. కొంతమంది కౌలుకి గీడ తీసుకుంటారు. పట్టా ల్యాండ్ కాదు సార్, గవర్నమెంట్ ల్యాండ్. వీళ్ళకి అసైన్మెంట్ ఉంది. వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ పట్టా సర్టిఫికేట్స్ లోనే ఉంటాయి సార్ కండిషన్స్. అవును ఉంది. ఇక్కడ 2 ఎకరాలు ఏమో చూపకపోతే లేదు అంటే గవర్నమెంట్ పర్పస్ కోసము రెజ్యూమ్ చేసుకునే ఇది ఉంటదని చెప్పి దాంట్లో ఉంటది. అయితే మేమేం చేసినామంటే సర్వేయర్ ఇది నేను చేయలేకపోతున్నా అంటే నేను డిఐకి కూడా లెటర్ పెట్టినా, డివిజనల్ సర్వేయర్ కి నేను లెటర్ పెట్టినా. వాళ్ళ ఆఫీస్కి వస్తే కూడా అమ్మ ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళండి, డిఐ నోటీసులు ఇస్తాడు, ఫీల్డ్ మీదకి వస్తాడు అని వాళ్ళకి చెప్పినా నేను. చెప్తే వాళ్ళు ఏంటంటే ఆర్ఐ అండ్ సర్వేయర్ మీద నాకు కంప్లైంట్ ఇచ్చిండ్రు. వాళ్ళంతా తప్పు సర్వే చేసిర్రు. నాకు ఆ కోర్టులో ఉన్న బౌండరీస్ అంటే నాకు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ బౌండరీలోనే నేను ఉన్నా అని చెప్పి వాళ్ళు నాతోని మాట్లాడుతున్నారు. కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. అయితే ఎస్ఐ కూడా వెళ్ళిండ్రు అక్కడికి ఫీల్డ్ మీదకి. ఆ రోజు నేను కూడా వెళ్తుండే. నాకు ఒకటి గంజాయి కేసుకి సంబంధించి కోర్టు ఎవిడెన్స్ ఉండి నేను పోలేకపోయినా. అయితే మళ్ళీ డిఐకి నోటీస్ ఇయ్యమని చెప్పి మనం డిఐకి పంపించినాము. ఆ లెటర్ పంపించినాము. డిఐ ఇంకా నోటీసులు ఇయ్యలేదు హుజూర్ నగర్ నుంచి. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళేటప్పుడు ఎస్ఐకి కూడా చెప్తాం మేము. ఆమె ఎక్కడైతే దున్నుతుందో ఆమె దున్నే భూమి ఏదైతే చూపిస్తే దాన్ని మేము ఆర్ఐ సర్వే రిపోర్ట్ తీసుకొని అట్లనే ఆమెకి రెఫర్ చేస్తాము. నేను అదే విషయం ఆమెకి గతంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినా, అమ్మ మీరు ఒకసారి డిఐ దగ్గరికి హుజూర్ నగర్ కి వెళ్ళండి అంటే నేను ఎందుకు పోతా హుజూర్ నగర్ కి మేడం. వాళ్ళు మీరే చెప్తున్నారు అంటే అవతల ఎవరో నాకు తెలియదు మేడం. అనేట ఆయన పేరు మాత్రమే తెలుసు కానీ ఆయన ఎవరో కూడా నాకు తెలియదు మేడం. వాళ్ళు ఎట్లా కొల్యూడు అయితే చెప్పండి మీరు. మేడం ఒకటినండి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు ఇక్కడ వచ్చి మీడియా పాయింట్లో మాకు ఎంఆర్ఓ గారు వాళ్ళ సైడ్ మాట్లాడుతుంది, ఎవరో అన్నోన్ పర్సన్ వాళ్ళు మనల్ని కొట్టడానికి కొంచెం మేము పేదగా ఉన్నాము, బలహీనులం కాబట్టి కాదండి. పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ కూడా వచ్చిండు కదా. అంటే వాళ్ళు చెప్తున్న ఆరోపణలు మేడం. ఆల్రెడీ మా దగ్గర అసైన్మెంట్ పాస్బుక్ ఉంది. మీరు ఎస్ఐ నెంబర్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. మీరు ఎస్ఐకి కాల్ చేయండి ఒకసారి ఫీల్డ్ మీదకి వచ్చిందో రాలేదో. చేస్తాను మేడం, చేస్తాను 100%. ఇక్కడ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా మేము రాపించుకొని వస్తే ఇక్కడ లోపలికి వెళ్ళి చెన్నారెడ్డి సార్ చెప్తే కూడా పట్టించుకోవడం లేదు అని చెప్పి చెప్తున్నారు మేడం. ప్రభుత్వంలో ఇక్కడ చైర్మన్ చెప్తే కూడా వినడం లేదు ఎంఆర్ఓ గారు. మీరు ఒకసారి మాట్లాడండి సార్ అని చెప్పేసి మా దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు నాకు వచ్చింది సార్ కాల్ వచ్చింది. అయితే నేను సార్ కి కేసు గురించి ఇప్పుడు మీకు ఏదైతే చెప్పినో అదే చెప్పినా సార్. అది గవర్నమెంట్ ల్యాండ్. వాళ్ళకి గతంలో 2 ఎకరాలు అసైన్మెంట్ జరిగింది. అసైన్మెంట్ జరిగిన తర్వాత కూడా దాని మీద సెవరల్ ట్రాన్సాక్షన్స్ అంటే
పిఓటి అనేది మనకి ఇంకా చేయట్లేరు కదా సార్. అవతల వాళ్ళ దగ్గర ఏముందనేది మనకు తెలియదు. వాళ్ళు ఫిజికల్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు ఎక్కడ దున్నుతున్నారు అనేది వీళ్ళు ల్యాండ్ చూపించట్లేదు. ఎక్కడ వీళ్ళు దున్నే ల్యాండ్ చూపిస్తే మేము ఏదైనా ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం సార్. అది పట్ట ల్యాండ్ కాదు కదా, గవర్నమెంట్ ల్యాండ్ కి సంబంధించి. మోర్ ఓవర్ అది చాలా పెద్ద సర్వే నెంబరు. వీళ్ళు ఎక్కడ దున్నుతున్నారు అనేది వాళ్ళు మాకు చూపించాలి కదా. మాకు చూపించకపోతే మేము ఎట్లా ప్రాబ్లం సాల్వ్ చేస్తాం చెప్పండి. మేడం నేను చూపిస్తానని కూడా అన్నా, నేను చూపించినా కూడా సార్ ఎస్ఐ సార్ కూడా చూసిండు. నువ్వు మేడం నువ్వు అబద్ధం ఆడొద్దు మేడం, నువ్వు అబద్ధం ఆడొద్దు, నువ్వు అబద్ధం ఆడొద్దు, నీ చేత కాదు, నువ్వు అబద్ధం ఆడొద్దు. నేను దున్నే భూమి నేను చూపిస్తాను. మేము కాదు మేడం, నువ్వు పెద్దది అనేది ఎక్కడిది? పెద్ద సరితో నాకే అవసరం. కోటారు తెచ్చుకున్నా, కోటారు మేడం ఒకటి, కోటారు కలెక్టర్ గారు ఏం చెప్పిండు? ఒక సంతకం పెట్టి ఎస్ఐకి ఇమ్మన్నాడు. 1000 ఎకరం ఉంటుంది, నీకు అవసరం మేడం గారు? నాకు 2 ఎకరాలకు నువ్వు సైన్ చేసి ఎస్ఐకి నీకు కావాల్సిన అంతవరకే. 1000 ఎకరం ఉంటుంది, 200 ఎకరాలు ఉంటాయి, నీకు అవసరం లేదు. మేడం గారు అక్కడ ఉంటుంది ఇస్తావా నువ్వు? అదే దొంగ మేడం. మేడం ఆ 1000 ఎకరాలను కూడా వాళ్ళని అంటది, 200 ఎకరం కూడా వాళ్ళని అంటది. పెద్ద పిచ్చేది అంటది, అంతేనే ఉంటుంది. వాళ్ళకి న్యాయం చేయాలంటది. నా భూమి నాకు వెళ్ళగొట్టుంది ఇంకా ఎంఆర్ఓ గారు. ఆమెను సస్పెండ్ చేయరా? నా భూమి దున్నుకుంటుర్రు, నేను దున్నే భూమి వాళ్ళ రౌడీలను పెట్టింది ఎంఆర్ఓ గారే. రౌడీలు పెట్టింది ఎంఆర్ఓ, యాసంగి వనకాల ఎంఆర్ఓ గారు పెట్టించింది నాటు. మళ్ళీ భూమి లేదంటుంది. నువ్వు ఎస్ఐ గారు వచ్చి కూడా పలానా భూమి అని కూడా చూపించింది ఎస్ఐ గారు. మేడం సర్వే నెంబర్ ఉంది, నీ డిబిఎన్ సర్వే నెంబర్ ఉంది, నీకు లోకల్ సర్వేర్ కూడా ఇదే భూమి అని చెప్పిండు. దీనికి అద్దురాలు ఉన్నాయని చెప్పిండు. మీరు బోకర్ ఎంఆర్ఓ గారు, మీరు బోకర్ చేస్తారు ఎంఆర్ఓ గారు. మీరు వస్తారా? నీ శాసన ఇద్దా భూమి దగ్గరికి రా. కవిత బండల కవిత, నీ శాసన ఇద్దా నువ్వు భూమి దగ్గరికి రా. నువ్వు ఎవరిని అబద్ధం ఆడిస్తున్నావు? ఇప్పటికే సారిని అబద్ధం ఆడిచ్చినావు. నువ్వు వాళ్ళు ఉన్న దేవసారిని కూడా అబద్ధం ఆడిచ్చినావు, కలెక్టర్ సార్ కూడా అబద్ధం ఆడిచ్చినావు. ఈ పేపర్లు అబద్ధం ఆడితే వాళ్ళ దగ్గర ఏం ఆధారం లేదు. నువ్వు తీసుకురా, నువ్వు మేడం నువ్వు తీసుకురా. ముందు నువ్వు వాళ్ళ తరపున నువ్వు తీసుకురా. నువ్వు తీసుకొచ్చిన దాకా ఊక సమస్య లేదు. నిన్ను పెట్రోల్ పోసి తగబెడతా, నిన్ను పెట్రోల్ తగబెడతా నిన్ను. ఎంఆర్ఓ గారు మొన్న కూడా చెప్పిన పెట్రోల్ పోసి తగబెడతాను రూముల్ని ఏమనుకుంటున్నా. మొన్న కూడా వచ్చిన నీ కాడికి. ఈ రైతు నువ్వు దొంగదాని, నువ్వు వాళ్ళ కాడికి భూములు ఉన్నాయి, ఏ సరైన నెంబర్ భూములు ఉన్నాయి. 100 ఎకరం ఉంటుంది, 200 ఎకరం ఉంటుంది. ఇంత తుండుకోనా 200 ఎకరం ఎంతున్నా? నువ్వు చూపిస్తున్నా 200 ఎకరం ఆడుందో. బండా కవిత నువ్వు మోసం చేయొద్దు. నువ్వు 2 సంవత్సరాలు నువ్వు జాబ్కి ఎక్కి పడారు కావాలి, నువ్వు జాబు దిగాను. నువ్వు నీకు తెలవదు, అనుభవం లేదు నీకు, అనుభవం లేదు. కలెక్టర్ అనుభవం కూడా లేదు నీకు. కలెక్టర్ గారు కూడా రాసిచ్చిన అనుభవం కూడా లేదు. బండాల కవిత నువ్వు తప్పు విషయాలు పట్టిస్తున్నావు. నువ్వు కవిత, నువ్వు బండాల కవిత నువ్వు తప్పు విషయాలు పట్టిస్తున్నావు. నేను పెట్రోల్ పోసం నిలబెడతా నిన్ను. ఇది ఈ రైతు పరిస్థితి ఇంత అది ఉన్నది అంటే ఉంది నాకు ఆవేశం. రైతు డబ్బులు కూడా ఇచ్చింది నాకు గవర్నమెంట్. అది అసైన్మెంట్ భూమి మాకు మా పూర్వీకులు ఇచ్చిన భూమి ఇది నాకు. సో ఇప్పుడు ఈమె కొత్తగా ఎంఆర్ఓ గారు వచ్చేసి మాకు అంటే మా పక్కోళ్ళతోటి కుమ్మక్కై కొన్ని డబ్బులు తీసుకొని ఆమె చేస్తున్న మాకు ఇబ్బందులు పెడుతున్నది. మా భూమి మాకు చూపెట్టడానికి మేము ఇక్కడ కలెక్టర్ కలెక్టర్ మాదే న్యాయము అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ ప్రజావానికి వస్తే చెన్నారెడ్డి కూడా న్యాయమే అని చెప్పేసి ఆమె ఫోన్ చేస్తే వాళ్ళకు న్యాయమే అని చెప్పడం అనేది జరిగింది. అయినా పట్టించుకోవడం లేదు. ఈరోజు మేము మాట్లాడితే వాళ్ళకు భూమే లేదు, ఏడ దున్నుకుంటున్నారు అని చెప్పేసి మీడియా పాయింట్లకు వచ్చి మేము రిపోర్టర్లకు వివరణ చేస్తుంటే కూడా ఆమె మమ్మల్ని బెదిరించే ప్రయత్నమే చేస్తుందని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆ భూమి వదులుకునేది లేదు, సావనైనా దస్తం ఎంతమందికైనా ఏదైనా కానీ అని చెప్పేసి కూడా రైతు గట్టిగా అంటున్నాడు. అంటే నా దగ్గర తెలంగాణ ప్రభుత్వంలో ఇచ్చిన పట్ట పాస్బుక్ నా దగ్గరనే ఉంది, అన్ని విధాలుగా ఇగో పానీ ఉంది, మళ్ళీ కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా, అన్నీ నా దగ్గర కరెక్ట్ ఆధారాలు ఉన్నాక కూడా నన్ను ఎందుకు ఈ ఎంఆర్ఓ ఇంత ఇబ్బందులు పెడుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేయడం అనేది జరుగుతుంది. ఒకటి గుర్తుంచుకోండి ఎంఆర్ఓ గారు, బండారు కవిత గారు, మీరు ఒకటి అంటే ఇలాంటి పేదవాళ్ళ కేసులు అంటే ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి కొన్ని ఉంటే ఎస్ఐ కూడా వచ్చిండని చెప్పారు. ఎస్ఐ కూడా ఓకే వీళ్ళదే న్యాయం అని చెప్పినప్పుడు కూడా మీరు రెవెన్యూ అధికారిగా మీరు వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పించడము మంచిది అని చెప్పేసి కూడా మనం కోరుతున్నాం, వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. సో ఇది చిన్న ప్రాబ్లం. అంటే ఒక కలెక్టర్ మీ మీద బాస్ కలెక్టర్ జిల్లాలో ఆ బాస్ మాటలే వినకుండా మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఆ మండల్లో పేదోళ్ళ భూములు గుంజుకొని ఉన్నోళ్ళ కట్టు పెడుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణలు చేయడం అనేది అయితే జరుగుతుంది. ఇది ఎంతవరకు ఈ ప్రభుత్వంలో తగదు. అంటే ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి పదే చెప్తుంటాడు. ప్రజాప్రభుత్వంలో పేద ప్రజలకు అన్యాయం జరగద్దు ఆ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం. దానికి మీరు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నట్లయితే
మనకు స్పష్టంగా వాళ్ళు చెప్పే మాటల మీదకి వెళ్ళి అయితే ఈ పాస్బుక్ ఆధారంగా చూసుకుంటే మీరు వ్యతిరేకంగానే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే చేస్తున్నట్ల ముఖ్యమంత్రి మాటను కూడా మీరు లెక్క చేయని పరిస్థితే కనిపిస్తున్నట్లయితే మనకైతే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.